కాకి పిచ్చుక సాంబార్ రైస్. ఇంట్లోని రైస్ సంచుల్ని చూస్తున్న భార్య పిచ్చుక దగ్గరికి భర్త కాకి వచ్చి, నేనెంత చెప్పినా వినకుండా ఇన్ని రైస్ సంచుల్ని ఇంట్లో పెట్టుకున్నావు. వీటితో ఏం చేద్దామని అనుకుంటున్నావు చెప్పు? ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను బావా. రైస్తో ఏం వ్యాపారం చేస్తావు పిచ్చుక? ఏదైనా వ్యాపారం చేద్దామనే ఆలోచన మాత్రమే ఉంది బావా. ఆ వ్యాపారం ఏమిటనేది మాత్రం ఇంకా ఆలోచన చేయలేదు. ఇంతవరకు నాకు ఎలాంటి ఐడియా రాలేదు. ప్రస్తుతానికి కూడా లేదు. నువ్విలా మాట్లాడడం మాత్రం బాగుందా పిచ్చుక? నేనేమైనా అంటే ముక్కు మీదనే కోపం ఉంటుంది అంటావు. నువ్వు మాత్రం తలా తొక్క లేకుండా పనులు చేసుకుంటూ పోతావు. ఇప్పుడు కూడా అంటున్నాను కదా బావా, తమరికి ముక్కు మీదనే కోపమని. వ్యాపారం చేయాలనుకోవడం తప్పు కాదు కదా బావా. వ్యాపారం చేయడం తప్పని నేను అనడం లేదు పిచ్చుక. కానీ ఎలాంటి వ్యాపారం చేయాలో కూడా ఐడియా ఉండాలి కదా పిచ్చుక. అదే ఆలోచన చేస్తున్నాను బావా. కొంత సమయం ఇవ్వు. ఇప్పుడే కదా వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. మరి కొంత సమయం తీసుకొని ఆలోచిస్తా. రైస్తో ఎలాంటి వ్యాపారం చేయొచ్చో కూడా ఒక ఐడియా వస్తుంది బావా. నా మాట విని ఈసారి కూడా గ్రద్దరాజుకు మన పొలంలో పండించిన రైస్ మొత్తాన్ని ఇచ్చేద్దాం పిచ్చుక. కొంతలోనైనా మన అప్పు తీరుతుంది కదా. అప్పు తీరడం అనేది మనకే మంచిది కదా. మన పొలంలో ఏడాదికి 2 పంటలు పండుతాయి. 3 ఏళ్లుగా 6 పంటలను పండించి అప్పు తీరుతుందని గ్రద్దరాజుకి అప్పగించాం. ఇంకా మన అప్పు గ్రద్దరాజు దగ్గర తీరలేదా బావా? తీరలేదని గ్రద్దరాజు గారు చెబుతున్నారు కదా పిచ్చుక. గ్రద్దరాజు గారు అబద్ధం చెప్పారు కదా. గ్రద్దరాజు ఎప్పుడూ పుణ్యమే చేస్తారు, నిజమే చెబుతారు. ఆ విషయం ఈ అడవిలో ప్రతి ఒక్కరికి తెలుసు, నీకు తప్ప. నాకు గ్రద్దరాజు మనల్ని మోసం చేస్తుందనే విషయం ఎప్పటినుంచో అర్థమైంది. కానీ అది నేను చెప్తే నువ్వే కాదు బావా, మరే ఇతర పక్షి కూడా నమ్మలేదు. నమ్మరని కూడా అర్థమైంది. అందుకే బావా నేను రైస్తో వ్యాపారం చేయాలనుకున్నాను. అందుకే ఇన్ని సంచుల రైస్ని ఇంట్లో ఉంచమని చెప్పాను అని కాకి పిచ్చుక దంపతులు మాట్లాడుకుంటూ ఉండగా కొంగ వచ్చింది. ఆ కొంగ ఆ గ్రద్దరాజుకి పెద్ద పాలేరన్నమాట. గ్రద్దరాజు చెప్పింది చేయడం, పెట్టింది తినడం, ఇచ్చింది తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్య పిల్లలను పోషించుకోవడం. ఇదే కొంగకు తెలిసిన జీవితం. కాకి, గ్రద్దరాజు గారు నేను తీసుకురమ్మని చెప్పారు. నేను కూడా వస్తాను. నా భర్తని మోసం చేసి అప్పు కింద తీసుకుంటున్న పంట గురించి అడుగుతాను. పెద్దవాళ్ళతో మనకెందుకు చెప్పు పిచ్చుక, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మీ వల్ల అయ్యేలా లేదు. నేను కూడా వస్తాను, పదండి. మీరిద్దరూ వచ్చినా ఒకరొచ్చినా గ్రద్దరాజు దగ్గర మాట్లాడేది ఉండదు. చెప్పింది వినాలా, చేయమన్నది చెయ్యాలా, ఈ రెండే అక్కడుంటాయి. అది కూడా చూస్తాను, పదండి అని చెప్పి తన భర్త కాకిని తీసుకొని కొంగతో కలిసి గ్రద్దరాజు ఇంటికి వచ్చింది. గ్రద్దరాజు కాకి పిచ్చుక దంపతుల్ని చూసి సంతోషపడుతూ, ఏరా కాకి, ఎప్పుడు నువ్వు మాత్రమే వచ్చేది? ఈసారి నీ భార్యను కూడా తీసుకొచ్చావు, ఏంటి సంగతే? నా బావనడిగితే ఆయనేం చెప్తాడు రాజుగారు, నన్నడగండి. నేనొచ్చిన విషయం ఏమిటో నేను చెప్తాను కదా. సరే చెప్పు, నువ్వెందుకొచ్చావు? మేము పంట కోసం చేసిన అప్పు ఎంత రాజుగారు అని భార్య పిచ్చకడగానే గ్రద్దరాజుకి కోపం వచ్చింది. కోపంగా చూస్తూ, నన్ను నువ్వు లెక్కలడుగుతున్నావా? అంటే నేను మోసం చేస్తున్నానని నన్ను అవమానిస్తున్నావులే. ఎరా కాకి, నీ భార్య అలా నన్ను లెక్కల గురించి అడుగుతుంటే చెప్పవేరా? అయ్యా అది ఏ వడ్డీ ప్రకారంగా మా దగ్గర నుంచి తమరిచ్చిన అప్పు వసూలు చేసుకుంటున్నారో తెలుసుకోవడంలో తప్పులేదు కదా రాజుగారు. అయితే చెప్తా విను అని చేసిన అప్పు గురించి మొత్తం చెప్పాడు. ఇంకా అంత ఉందా? అవును, ఎలాగో పంట పండింది కదా, ఆ పంటను తీసుకొచ్చి నాకు అప్పగిస్తే బాగుంటుంది. అప్పుడు నేను జాలి తలిచి మిమ్మల్ని వదిలిపెడతాను. ఏరా కాకి, నువ్వేం మాట్లాడడం లేదు, మొత్తం నీ భార్యనే మాట్లాడుతోంది. ఇక నీ పరిస్థితి ఐస్ క్రీం పండుకున్న గంట మాదిరని అర్థమైంది. చూడండి గ్రద్దరాజు గారు, మీకిప్పుడు మేం పంట ఇవ్వడం లేదు. మరొక విషయం ఏంటంటే మీ అప్పు తీర్చడానికి మరింత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి మాటలు నా దగ్గర పని చేయవు. నేను ఏ విధమైన సమయం ఇవ్వలేను. వెంటనే నా దగ్గర తీసుకున్న అప్పు మొత్తం కట్టేయండి, లేదంటే ఎక్కడికి వెళ్ళలేరు, ఇక్కడే ఉంటారు. నా మాట విని సమయం ఇస్తే అవసరం ఉన్నప్పుడు అప్పు ఇచ్చారన్న కృతజ్ఞతతో మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. లేదంటే అధిక వడ్డీ తీసుకుంటున్నారని, బెదిరిస్తున్నారని పోలీసులకు చెప్తాను. అప్పుడేం జరుగుతుందో ఆలోచించుకోండి అని భార్య పిచ్చుక చెప్పగానే గ్రద్దరాజు కంగు తిన్నాడు. క్షణం ఆలోచించి, సరే పిచ్చుక, ఎంత టైం కావాలి అని అడగ్గానే భార్య పిచ్చుక తనకు కావలసిన సమయం గురించి చెప్పింది. సరే, అప్పటి వరకు మొత్తం ఇస్తానని
లేదంటే నేను తీసుకునే ఏ నిర్ణయానికైనా సిద్ధంగా ఉంటానని ఒక కాగితం ముక్క మీద రాసి సంతకం పెట్టివ్వు అని చెప్పగానే భార్య పిచుక సంతకం పెట్టి పేపర్ను గ్రద్దరాజు మీదకు విసిరేసి అక్కడి నుంచి భర్త కాకిని తీసుకుని తన ఇంటికొస్తుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. భార్య పిచుక మంచి సెంటర్ చూసి సాంబార్ రైస్ చేసి అమ్మడం మొదలు పెడుతుంది. అది చూసి భర్త కాకి సంతోషపడుతుంది. మొదటి రోజున కొంచెం తక్కువ డబ్బు వస్తుంది. మరొక రోజున కొంచెం ఎక్కువ డబ్బు వస్తుంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ పిచుక మొదలుపెట్టిన సాంబార్ రైస్ వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. డబ్బులు కూడా వస్తుంటాయి. గ్రద్దరాజు అప్పు తీర్చేసి సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. సూర్యుణ్ణి వేడుకునే పక్షులు. వేసవికాలం వచ్చిందని సూర్యుడు తెగ మండిపోతున్నాడు. అడవిలో అక్కడక్కడ ఇళ్ళలు కట్టుకుని ఉంటున్న పక్షులు వేడిని తట్టుకోలేక అల్లాడిపోతూ గొడుగులు పట్టుకుని సెలయేరు పక్కన కలుసుకున్నాయి. చెప్పు పిచుక, ఈ వేడిని తట్టుకునే ఆలోచన ఏదో నీ దగ్గర ఉందని మా అందర్నీ ఇక్కడికి రమ్మని చెప్పావు కదా, అదేమిటో చెప్పు. అవును పిచుక, అదేమిటో చెప్పు. నేను ఈ వేడిని భరించలేకపోతున్నాను. నా పరిస్థితి మరీ దారుణం పిచుక. నా అందాన్ని చూడు, నేను ఈ వేడికి నల్లగా తయారవుతున్నాను. ఇంత అందంగా ఉంటేనే నన్నెవరు పెళ్లి చేసుకోవడం లేదు. ఇక నల్లగా తయారైతే ఎవరు చేసుకుంటారు చెప్పు. ఆపుతావా చిలుక? ఇక్కడ ఈ ఎండ దెబ్బకి ప్రాణాలే పోతుంటే నీకు నీ అందం కావాల్సొచ్చిందా? అందరూ కాసేపు ఓపిక పట్టండి. పిచుక వేడిని తట్టుకునే మార్గం చెబుతానని మనల్ని పిలిచింది గదా. అరే, కొంచెం కూడా ఓపిక లేకపోతే ఎలా చెప్పండి? ఏం పిచుక, నేను ఈ అడవికి మహారాణిని. ఇంతవరకు నిన్నేమీ చెయ్యలేదు. ఇప్పుడు మాత్రం ఆలోచనేమిటో నాకే ముందు చెప్పాలి. కాదంటే కాదంటే ఏం చేస్తావు గ్రద్ద మహారాణి? నీ ముక్కు కంటే నా ముక్క పెద్దగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. కాకపోతే బలిసిన గ్రద్దవి, నేను బక్క కొంగని, అంతే తేడా అని పక్షులు వాదించుకుంటూ ఉండగా పిచుక కల్పించుకొని, ఇదిగో మీరిలా చేస్తారని మీ దగ్గరకొచ్చి విషయం చెప్తానని చెప్పాను. లేదు, ఇంత ఎండలో మాకోసం ఏం తిరుగుతావో చెప్పని ఒకచోట కలుసుకుందామని చెప్పారు. ఈ సెలయేరు పక్కన బాగుంటుందని చెప్పాను. అందరూ వచ్చారు, సంతోషం. నువ్వు నీకొచ్చిన ఆలోచన చెబితే మేం కూడా సంతోషపడతాం. ముఖ్యంగా నేను సంతోషపడతాను. చెప్పు పిచుక, ఈ వేడిని మనం తట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? నీకొచ్చిన ఆలోచనేమిటి? అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకుంటే గొప్ప ఆలోచన అవుతుంది. ఆచరణలో పెడితే మనం ఈ వేసవికాలం కూడా హాయిగా ఆనందంగా ఉండొచ్చు. అదంతా సరే పిచుక, ముందుగా నువ్వు విషయం చెప్పు. అసలే పైనుంచి ఎండ, నువ్వేమో అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు. ఇదిగో, ఈ కోపమే వద్దని చెప్పేది. నువ్వు ఆలస్యం చేయకుండా నీకొచ్చిన ఆలోచన చెప్తే ఎవరికి ఎలాంటి కోపం రాదు పిచుక. నచ్చితే ఉంటారు, లేకపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమంటారు? అంతే కదా కాకి? అవునవును, అంతే. కాకి చెప్పింది నిజమే. నచ్చితే ఉంటాం, లేదంటే మా తిప్పలేవో మేం పడతాం. సరే, అందరూ వినండి అని పిచుక చెప్పగానే పక్షులు మొత్తం ఆసక్తిగా పిచుకను చూస్తుంటాయి. మనం వెళ్ళి సూర్యుణ్ణి వేడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి అని పిచుక చెప్పగానే అయోమయంగా పక్షులు చూసుకుని పిచుకను చూశాయి. పిచుక వాటి చూపుల్ని అర్థం చేసుకొని, ఎందుకలా అయోమయంగా చూస్తున్నారు? నాకొచ్చిన ఆలోచన అదే, ఐడియా అదే. మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళి మాకింత వేడి వద్దని బతిమాలుకుందాం, ఏమంటారు అని పిచుక చెప్పగానే గ్రద్దకి ఎక్కడ్లేని కోపం వచ్చింది. గుర్రుగా చూస్తూ, ఏవే దిక్కుమాలిన పిచుక, నీకొచ్చిన ఈ దిక్కుమాలిన ఆలోచన గురించేనా మాకు చెప్తానని చెప్పింది? మా ఇంటికొస్తామని అడిగింది. అవును గ్రద్ద, నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకు. ఆలోచిస్తే నేనెందుకు అలా చెప్తున్నానో అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది పిచుక? నీ ముఖం అర్థమవుతుంది. మనం ఏమిటి సూర్యుడి దగ్గరికి వెళ్ళడమేమిటి? మాపై జాలి దయా చూపించమని వేడుకోవడమేంటి? ఇదంతా ఎక్కడైనా జరుగుతుందా చెప్పు? సినిమాలో కథలో తప్ప నిజంగా జరగదు. అవును పిచుక, గ్రద్దకి కాకికి నా కోపం రావడంలో తప్పులేదు. నీకొచ్చిన ఆలోచన తప్పు. మన సూర్యుడి దగ్గరికి వెళ్ళడం కష్టమవుతుంది అని అన్ని పక్షులు అంటుంటే చిలుక మాత్రం మౌనంగా ఉంది. ఏం చిలుక, నువ్వు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు కూడా ఏదో ఒకటను. నేను వీళ్ళలాగా బుర్రలేని దాన్ని కాదు పిచుక. నాకు కొంచెం బుర్రుంది, అందులో కొంచెం తెలివి కూడా ఉంది. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు
కారణం లేకుండా ఏమీ చెయ్యవు. సాధ్యం కాని పనిని కూడా సాధ్యమయ్యేలా చెయ్యగలవు. ఆ నమ్మకం నాకుంది. చాలా సంతోషం చిలుక. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. చెప్పు పిచ్చుక, మనం సూర్యుణ్ణి ఎలా వేడుకుందాం? కాపాడమని మనం దేవుళ్ళని ఎలా వేడుకుంటున్నామో అలాగే సూర్యుణ్ణి కూడా వేడుకుందాం అని పిచ్చుక చెప్పగానే అన్ని పక్షుల ముఖాలు చూసుకున్నాయి. ఎవరికి నచ్చిన దేవుడి ఫోటోని వాళ్ళింట్లో పెట్టుకుని రోజూ పూజ చేయడం లేదా? రోజూ మా కుటుంబం బాగుండాలని వేడుకోవడం లేదా? చెప్పండి. ఇప్పుడు మనం సూర్యుణ్ణి కూడా అలాగే వేడుకుందాం అని పిచ్చుక చెప్పగానే గ్రద్ద ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి గొడుగు పట్టుకుని వెళ్ళిపోయింది. నేను చెప్పింది నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. బలవంతం చేసేదేం లేదు. నేను మాత్రం సూర్యుడికి పూజచేసి వేడి తగ్గించమని వేడుకుంటాను. నేను కూడా నువ్వు చెప్పినట్టు చేస్తాను పిచ్చుక. మనమలా వేడుకుంటే ఆ సూర్యుడు మన మీద జాలిదయ చూపిస్తాడని నేను నమ్ముతున్నాను. కొంచెం కూడా బుర్ర లేదు చిలుక నీకు. పిచ్చుక ఏదో చెప్పిందని నువ్వలా చేయడమేంటి? నాకేమీ ఇది నచ్చలేదు. నచ్చకపోతే వెళ్ళిపోవడమే. ఇక్కడుండమని ఎవరు బలవంతం చెయ్యరు అని కాకి వెళ్ళిపోయింది. చిలుక, పిచ్చుక చెప్పినట్టు చేయకు, వెళ్ళిపో అని చెప్పి పావురం కూడా వెళ్ళిపోయింది. పిచ్చుక చిలుక మాత్రం రోజూ పొద్దునే లేవగానే సూర్య నమస్కారం చేస్తూ సూర్యుణ్ణి వేడుకునేటివి. అయ్యా సూర్యదేవుడా, మా మీద జాలి దయ చూపించు తండ్రి. మేము చాలా చిన్న జీవులం. ఇంత వేడిని తట్టుకోలేకపోతున్నాం అని పిచ్చుక వేడుకుంటే చిలుక మాత్రం, ఓ సూర్యదేవా, చల్లని చూపుతో నువ్వే ఇంత అందాన్నిచ్చే ఇప్పుడు నువ్వే వేడిగా మండుతో నల్లగా మారుస్తావా చెప్పు? వద్దు తండ్రి, అలా చెయ్యకు. మా బాధని అర్థం చేసుకో. మా మొరని ఆలోకించు. ఇంత వేడి వద్దు తండ్రి అని కోరుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అయినా పిచ్చుక చిలుక సూర్యుడిని వేడుకుంటూ ఉంటాయి. ఒకనాడు సూర్యుడు వాటి దగ్గరకొచ్చి, పిచ్చుక, చిలుక, మీ పూజ నచ్చింది. మీ వేదన అర్థమైంది. మీ కోరిక తీరుస్తున్నాను. మీరెక్కడికి వెళ్ళినా మీకు చల్లగా ఉండేలా నేను చూసుకుంటాను. నేనెంతలా మండినా మీకు మాత్రం చల్లగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పి మాయమవుతాడు. ఇక అప్పట్నుంచి పిచ్చుక చిలుకలు ఎంత ఎండ కాసినా ఏమాత్రం బాధపడకుండా చల్లగా సంతోషంగా ఉంటాయి. మిగతా పక్షులు అల్లాడిపోతుంటాయి. పిచ్చుక చిలుకని హేళన చేసినందుకు బాధపడుతుంటాయి. సూర్యుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాయి. ఇక చూడాలి సూర్యుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. సెలయేరు ఒడ్డున చిన్నారి పిచ్చుకతో తండ్రి మధుకాకి ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇలా చూడు మీనా తల్లి, మీ అమ్మ మైనా పిచ్చుక చనిపోయింది. కర్మకాండ కూడా పూర్తి చేశాం. ఇక నువ్వు నాతో పాటు వచ్చేయ్. నాన్నా, నేను మీతో పాటు రావడం వల్ల మీకు రాధాపౌరం పిన్నికి చాలా గొడవలవుతాయి. అందుకని నన్ను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించు నాన్నా. అదేంటి తల్లి, ఏదైనా హాస్టల్ అంటావనుకున్నాను. కానీ ఏకంగా నువ్వు అనాథాశ్రమం అంటున్నావు. నేను హాస్టల్ ఫీజులు కట్టలేనని అనుకుంటున్నావా మీనా? మా నాన్న ప్రేమ గురించి నాకు తెలీదా నాన్నా? నా కోసం, అమ్మ కోసం మీరెంతో చేశారు. అందుకు పిన్ని రాధాపౌరంతో ఎంతో గొడవ పడ్డారు. ఇప్పుడు అమ్మ లేదు. నేను దూరంగా ఉంటే రాధాపౌరం పిన్ని మీతో గొడవ పడకుండా ప్రేమగా ఉంటుంది కదా. మీ రాధాపౌరం పిన్ని గురించి నువ్వేం ఆలోచించకు తల్లి. నాతో పాటు వచ్చేయ్. ఒకే ఇంట్లో రాధాపౌరం పిన్ని, తమ్ముడు గోపికాకి, నేను నలుగురం కలిసి ఉందాం. ఉన్నంతలో ఆనందంగా ఉందాం అని తండ్రి మధుకాకి అంతగా చెబుతుంటే మీనా పిచ్చుక ఆలోచిస్తూ ఉంటుంది. నాకు తెలుసు తల్లి, నువ్వేం ఆలోచన చేస్తున్నావో. ముందుగా నన్ను రాధాపౌరం పిన్నికి చెప్పి తన పర్మిషన్ తీసుకోమని, అంతేనా తల్లి? అవును నాన్న, అదే ఆలోచన చేస్తున్నాను. ముందుగా నువ్వు పావురం పిన్ని దగ్గరికి వెళ్ళి మీనా పిచ్చుక కూతుర్ని తీసుకొస్తానని చెప్పు. అందుకు పావురం పిన్ని ఏమంటుందో విను నాన్న. బలవంతం మాత్రం చెయ్యకు. బలవంతం ప్రేమ బాధ్యతగా ఉండదు, భారంగా భావిస్తుంది. బంధాన్ని తెచ్చుకోవాలని చూస్తుంది. పిట్ట కొంచెం కూతఘనమంటే ఏమో అనుకున్నాను తల్లి. చూడ్డానికి చిన్నారి పిచ్చుకవి, ఆలోచనలో మాత్రం పెద్ద మనసున్నదానివి. నా ఆలోచన తప్పు కాదు కదా నాన్న? కాదు తల్లి, నీ సందేహం నీకుంటుంది. తండ్రిగా ఆ సందేహాన్ని తీర్చాల్సిన బాధ్యత నా మీదుంది. పద తల్లి, నేనింటి దగ్గర దిగబెట్టి నేను పావురం దగ్గరికి వెళ్తాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోనన్నా, పావురం పిన్నితో నా గురించి నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు చెప్పాలి. మాట మార్చి చెప్పకూడదు.
తర్వాత నా గురించి పావురం పిన్ని, గోపి తమ్ముడు బాధపడకూడదు. నన్ను బాధ పెట్టద్దు. సరే తల్లి, నిజమే చెబుతాను. నీ దగ్గర ఏ మాట దాచను. మాట్లాడిన ప్రతి మాట నీకు చెబుతాను. పావురం పిన్ని ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా స్పష్టంగా నీకు చెబుతాను. అది నీకు నచ్చితేనే నువ్వు వస్తావు. అంతేకా తల్లి? అవును నానా, ఇక ఇంటికి వెళ్దాం పదా అని మీనా పిచ్చుక, మధు కాకి ఇద్దరూ సెలయర్ నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు. ఆ ఇల్లు ఇంతకుముందు మైనా పిచ్చుక ఉన్నప్పుడు కళగా ఉండేది. ఇప్పుడు తన ఫోటో ముందు పెట్టిన దీపం వెలుగులో బాధగా ఉంది. మధు కాకి, మీనా పిచ్చుక మైనా పిచ్చుక ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాయి. కొంత సమయం తర్వాత మౌనంగా మధు కాకి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంట్లో రాధపావురం తన కొడుకు గోపికాకితో మాట్లాడుతూ ఉంటుంది. మమ్మీ, డాడీ ఇప్పుడు అక్క మీనా పిచ్చుకొని తీసుకొస్తే దానిని పట్టుకొని అక్క చెక్క ముక్క అన్నావంటే నీ మూతి పళ్ళు రాల్తాయి. అది ఇక్కడికి రావడం నేను ఏమాత్రం ఒప్పుకోను. అసలదంటేనే నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అలాంటిది నా ఇంటికొస్తే నేను ఊరుకుంటానా? అయితే డాడీ అప్పుడప్పుడు నీకు బుర్ర లేదని తిట్టడంలో ఏమాత్రం తప్పులేదు. అదేమిటి బాబు, ఒకసారి అంత మాట అన్నావు? అవును మమ్మీ, నాన్నని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని గోపికాకి అంటుంటే రాధపౌరానికి కోపం వచ్చింది. నాకు కోపం తెప్పించకు బాబు. నువ్వు చెప్పాలనుకునేది ఏమిటో చెప్పు. మమ్మీ, ఇప్పుడు అక్క మీనా పిచ్చుక మన ఇంటికొచ్చిందంటే అన్ని పనులు తనతో చేయిస్తూ నువ్వు మహారాణిలా ఉండొచ్చు. నువ్వు ఏం చేసినా తిరిగి నాన్నకి చెప్పదు. ఒకవేళ ధైర్యం చేసి చెప్పినా కూతురుకు అన్ని పనులు నేర్పిస్తున్నాను, తప్పులేదని నువ్వు డాడీతో గట్టిగా చెప్పొచ్చు. ఆలోచించు అని చిన్నోడు గోపికాకి చెప్పింది. ఇది విని రాధపావురం ఆలోచనలో పడింది. అప్పుడే మధుకాకి ఇంటికొచ్చింది. రాధాపావురం గోపికాకి, మధుకాకిని చూస్తాయి. డాడీ, మీనా పిచ్చుక ఎక్కడా? అవునండి, మీనా పిచ్చుకని తీసుకురాలేదా? అదే రాధా, మీనా పిచ్చుకని ఇంటికి తీసుకురావాలా వద్దా అని నిన్ను అడగడానికి వచ్చాను. తీరా తీసుకొచ్చిన తర్వాత నువ్వు వద్దంటే బాగుండదు కదా. మళ్ళీ మనిద్దరికి గొడవ మొదలవుతుంది. గొడవ లేదు, ఏం లేదు. వెళ్ళండి, వెళ్ళి మీనా పిచ్చుకని తీసుకురండి. అసలే అది తల్లి లేని బిడ్డ. ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి అని చెప్పగానే మధుకాకి చాలా సంతోషపడతాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి బయలుదేరి మీనా పిచ్చుక ఇంటికొచ్చాడు. జరిగింది మొత్తం మీనా పిచ్చుకతో చెప్పాడు. మీనా పిచ్చుక కూడా సంతోషపడింది. పద తల్లి, ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పు. వెళ్దాం నాన్నా అని తల్లి మైనా పిచ్చుక ఫోటో తీసుకుని ఆ ఇంటికి తాళం వేసి ఆ ఇంట్లో నుంచి బయలుదేరి రాధపావురం ఇంటికొచ్చారు. మైనా పిచ్చుక ఫోటోని ఒక చోట పెడతారు. రాధాపావురం కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను మన్నించక్క, ఇలా జరుగుతుందని నేను ఏమాత్రం అనుకోలేదు. నువ్వు మీనా కూతురు గురించి ఎలాంటి దిగులు పడకు. ఇక నుంచి తల్లిగా నేనున్నాను. బాధ్యతగా చూసుకుంటాను. బ్రహ్మాండంగా పెంచుతాను. ఆనందంగా అన్ని విధాలా చూసుకుంటాను. నీ ఆత్మని సాత్తించుకో అక్కా అని చెబుతుంటే మీనా పిచ్చుక, మధుకాకి సంతోషపడతాయి. గోపికాకి మాత్రం పాపం మీనా అక్క అని అనుకుంటుంది. ఆ రోజు రాధపావురం మీనా పిచ్చుకను ప్రేమగా, ఇష్టంగా, అభిమానంగా చూసుకుంటుంది. మీనా పిచ్చుక పొంగిపోయింది. మరుసటి రోజున మధుకాకి పని మీద బయటకు వెళ్ళాడు. రాధాపావురం సవతి తల్లి ప్రేమను చూపించడం మొదలుపెట్టింది. చలికాలం, సన్నగా మంచు పడుతూ ఉంటుంది. గోపికాకి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించి మీనా పిచ్చుకకు చన్నీళ్లను దూరం నుంచి పోస్తూ, నీ ఒళ్ళును నువ్వు రాసుకో. నేను నిన్ను ఈ రోజు నుంచి ముట్టుకోను. మీ నాన్నున్నప్పుడు మాత్రమే నేను ప్రేమగా ఉంటాను. ఆయన వెళ్ళిన తర్వాత నీకు టార్చర్ తప్పదు. చేసుకో. ఇక నుంచి నీకు చన్నీళ్ల స్నానం, చల్లి అన్నం, చల్లని నీళ్లు, ఏదైనా చల్లారిందే. అది గుర్తుపెట్టుకో మీనా అని అక్కడక్కడ చినిగిన టవల్ను మీనా పిచ్చుక మొక్కాన విసిరేస్తుంది. అక్కడ్నుంచి గోపికాకిని తీసుకుని ఇంటికి వెళ్తుంది. మీనా పిచ్చుక చలికి వణుకుతూ ఏడుస్తూ ఉంటుంది. ఒక అడవిలో ఉండే పేద పిచ్చుక పగలంతా బండి లాగుతూ అలా వచ్చిన డబ్బులతో కొంత డబ్బుని ఖర్చు చేసి వంట సరుకులు తెచ్చుకునేది. మిగతా డబ్బులను దాచిపెట్టుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తుండేది. ఇక రాత్రైతే రేడియో ఉన్న కాకి ఇంటికి వెళ్ళేది. రేడియోలో వచ్చే పాటలు, వార్తలు వినేది. వార్తలు సమాప్తమని చెప్పగానే తిరిగి తన ఇంటికొచ్చి ప్రశాంతంగా పడుకునేది. ఒక రోజున రాత్రి కాకి ఇంటికొచ్చింది. ఏంటే పిచ్చుక, ఈరోజు తొందరగా వచ్చా? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానురా కాకి, అందుకే తొందరగా వచ్చాను. ఇప్పుడు వెనక్కి పొమ్మంటావా? చెప్పురా కాకి,
పొమ్మంటే తిరిగి నా ఇంటికి వెళ్తాను. ఎందుకే అంత కోపం? రోజు రేడియోలో పాటలొచ్చే సమయానికి వస్తావు కదా! ఈరోజు ఆ పాటల సమయం కంటే ముందే వచ్చావు. ఏమైందో తెలుసుకుందామని అలా అడిగానే. కోపం తెచ్చుకోకు. ఇది నీ ఇల్లే. నీకు నచ్చినప్పుడు రావచ్చు, పోవాలనుకున్నప్పుడు పోవచ్చు. మరి ఉండాలనుకున్నప్పుడు కూడా ఉండిపోవచ్చా కాకి? ఉండిపోవే. నేనొద్దంటానా? లేదు కదా! ఏంటో జీవితం పరమ బోరింగ్గా ఉంది. లేవడం, బతకడానికి బస్తాల బండి లాగడం, వచ్చిన డబ్బులతో ఇంటికి రావడం, వండుకున్నది తినడం, మళ్ళీ పడుకోవడం. తెల్లారుతుంది. మళ్ళీ బండి లాగడానికి పరుగులు తీయడం. ఇదే నా జీవితం. లేదు పిచుక, నీది ఆ జీవితం కాదు. నాది ఈ జీవితం కాదు. మన ఇద్దరం ఒకటి ఎందుకు కాకూడదు పిచుక? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నేను మాట్లాడుతున్నది నీకు అర్థమైందని నాకు అర్థమైంది పిచుక. మళ్ళీ తిరిగి ఏం తెలియనట్టుగా ఎందుకే అలా అడుగుతావు? నిజం చెప్పనా కాకి, ఈ మధ్యకాలంలో నా మనసు మరో తోడుని కోరుకుంటుంది. తనకి ప్రేమ కావాలని ఆరాటపడుతోంది. తనలో మమతని పంచాలని తెగ ఉవ్వెళ్ళూరుతోంది. పిచుక, ఇంతవరకు నీకు నా మనసులోని మాట ఎలా చెప్పాలా వద్దా అని నాలో నేనే మదనపడ్డాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను పిచుక. మనం పెళ్లి చేసుకుందాం అని కాకి చెప్పగానే పిచుక ఆశ్చర్యంగా చూస్తూ, జోకులు వేయక్ కాకి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి విషయంలో ఎవరైనా జోకులు వేస్తారా పిచుక? నేను సీరియస్గానే చెబుతున్నాను. మనం పెళ్లి చేసుకుందాం అని కాకి చెప్పగానే ఎందుకో పిచుకకి ఒక క్షణం కూడా కాకి ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి కాకి ఫీల్ అయింది. ఛ, నేను తొందరపడ్డానా? మరేం పర్వాలేదులే. అయినా ఈరోజు కాకపోయినా రేపైనా తనకి నా మనసులో మాటని చెప్పాల్సిందే కదా. చూద్దాం. పిచుక తిరిగి నా ఇంటికి వస్తే నేనంటే ఇష్టం ఉన్నట్టు, లేదంటే లేదని అర్థం చేసుకొని ఫ్రెండ్స్గా ఉందామని చెబుతాను అని అనుకుంటూ రేడియోలో పాటలు పెట్టింది కాకి. పిచుక బెడ్ మీద పడుకొని కాకి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజున పిచుక కాళీ బండిని లాక్కొని కొంగ పొలం దగ్గరికి వచ్చింది. వచ్చావా పిచుక? రాకుండా ఎక్కడికి పోతాను కొంగ, బండి తీసుకొని వచ్చాను. చెప్పు కొంగ, ఎక్కడ లోడుంది? ఏం లోడుంది? ఎక్కడికి తీసుకెళ్ళాలి? పావురం పొలం దగ్గరికి వెళ్ళాలి. వడ్ల బస్తాలు లోడుంది. కాకపోతే పావురానికి పొగరెక్కువని విన్నాను. అయితే ఏమైంది కొంగ? నాకు పావురానికి ఉన్న పొగరుతో పని లేదు. నేను చేయాల్సిన పని ఎక్కడుందో చూపిస్తే అక్కడికి వెళ్ళి నా పని నేను చేసుకుంటాను, డబ్బులు తీసుకుంటాను. పావురం దగ్గర మొదటిసారిగా వెళ్తున్నావు పిచుక. జాగ్రత్తగా మాట్లాడు. ₹1 తక్కువైనా పర్వాలేదు, కానీ అది చెప్పిన వాటిని బండిలో ఎక్కించుకొని లాక్కుంటూ వెళ్ళు. అదెక్కడ చెప్తే అక్కడ దించేయి. చూస్తూనే భయపడే గ్రద్ద దగ్గరికి పోయేటప్పుడు కూడా ఇంతలా చెప్పలేదు. పావురం దగ్గరికి పోతుంటే ఎందుకు ఇంతలా చెప్తున్నావు కొంగ? ఎందుకంటే ఈ పావురానికి పొగరెక్కువ. అది చెప్పింది చెయ్యాలి, లేదంటే దాని ఈగో హర్ట్ అవుతుంది. కోపం తెచ్చుకొని కొడుతుంది, తిడుతుంది. ఇంకా ఆవేశం వస్తే చంపేస్తుంది. నీ కుటుంబాన్ని పోషిస్తుంది. పిచ్చిదన్నమాట. ఏదో ఒకటి, నువ్వు మాత్రం జాగ్రత్త. ఇక వెళ్ళు అని చెప్పగానే పిచుక బండి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి పావురం పొలం దగ్గరికి వచ్చింది. అయ్యో, అలాంటిదేం లేదు పావురమా. బండి లాగి లాగి చేతులు నొప్పులు పెడుతుంటాయి కదా, అలసట అనిపిస్తోంది. పడుకుంటే అలా నిద్ర పడుతోంది. ఎప్పటికో గానీ మెల్కో రాలేదు. ఇంతకుముందే మెల్కో వచ్చింది. నువ్వు పిలిచావని కొంగ చెప్పింది. అందుకే బండి తీసుకొని వచ్చేశాను. అబ్బా, ఈ బండి లాగడం అంత కష్టంగా ఉంటుందా పిచుక? చాలా కష్టం పావురం. చూసే కళ్ళకి తేలిగ్గానే కనపడుతుంది, లాగే చేతులకి తెలుస్తుంది. ఆ బరువెంతో నడిచే కాళ్ళకి తెలుస్తుంది ఆ బాధేంటో. ఓహో, అలా అంటావా? అయితే ఈ బండి నిండా నా ధాన్యం బస్తాలు వేసుకొని నేనే నా ఇంటి వరకు లాగుతాను. నువ్వు బండి డబ్బులు తీసుకోవద్దు. సరే పావురమా, ఒకవేళ లాగలేకపోతే 2 డబ్బులు నేనిస్తాను. సరే పావురమా అని పావురం పిచుక మాట్లాడుకొని 2 కలిసి అక్కడ ఉన్న ధాన్యం బస్తాలను ఎత్తి బండి నిండుగా వేసుకుంటాయి. పిచుక, నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది పావురమ్మా. ఇప్పుడు బండిని లాగుతూ నీ ఇంటి వరకు వెళ్ళాలి నువ్వు. అలా వెళ్తే నేను ఏ డబ్బులు అడగను. అలాగే లాక్కుండా ఉంటే 2 డబ్బుల్ని వసూలు చేయకుండా వదలను. నా దగ్గర నుంచి డబ్బుల్ని వసూలు చేస్తావా? అది చూద్దాం అని పావురం నిండుగా ఉన్న బండిని ఎత్తుతుంది. అంతే, బండిని బ్యాలెన్స్ చేయలేక పూర్తిగా పైకి లేస్తుంది.
బండి పట్టుకొని పావురం వేలాడుతూ ఉంటుంది. అది చూసి పిచ్చుక పకపక నవ్వుతుంది. కోపంగా పావురం చూసి, ఎంత పొగరు నీకు? నన్ను చూసి హేళనగా నవ్వుతావా? ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పగానే పిచ్చుక నవ్వడం ఆపేసి బతిమాలింపుగా, తప్పైంది పావురమా, నేనే తిరిగి లోడ్ ఎక్కించి జాగ్రత్తగా ఇంటి దగ్గరకు తీసుకెళ్తాను. ఈ డబ్బులు ఇవ్వు పావురమా. సరే, ధాన్యంను ఇంటికి జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిచ్చుక జాగ్రత్తగా ధాన్యాన్ని ఎక్కించుకొని పావురం ఇంటికి వెళ్ళింది. అక్కడ జాగ్రత్తగా దించేసి పావురం ఇచ్చిన డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా పేద పిచ్చుక జీవితం సాగుతూ ఉంటుంది.